హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సువిధ అడ్డా. ఈరోజు వీడియో వచ్చేసి మా కొత్త ఇంటికి గ్రానైట్ సెలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళామండి. అండ్ కిచెన్ అండ్ వాష్ బేసిన్ దగ్గర టైల్స్ కోసం వెళ్ళాము. సో ఈ రెండు సెలెక్ట్ చేసుకుందామని. సో ఫస్ట్ ఒక షాప్కి అయితే వెళ్ళామండి. అది ఓపెన్ స్పేస్లోనే ఉంది. అక్కడ మొత్తం టైల్స్ అన్నీ చూసాం కానీ అంత అలా కనిపించలేదు. అంటే మనం ఓపెన్ ఏరియాలో ఉంటే కొంచెం రిఫ్లెక్షన్ అనేది డిఫరెంట్ వస్తుందంటండి. ఉన్నాయి కానీ పెద్దగా నాకేం నచ్చలేదు. సో ఫస్ట్ ఇక్కడికి విజిట్ చేసామండి. మేము మియాపూర్లో గ్రానైట్ షాప్స్ చాలా ఉన్నాయి అని చెప్పి మా వుడ్ వర్కర్ అక్కడికి తీసుకెళ్లారండి. అంటే ఎవరికన్నా యూజ్ అవుతుంది, డైరెక్ట్ ఫొటోస్లో అయితే సరిగ్గా కనిపించదు అని చెప్పి ఇలా వీడియో తీసానండి. సో ఒక క్లారిటీ వస్తుంది ఎవరన్నా తీసుకునే ముందు అని జస్ట్ నార్మల్గా షూట్ చేసి పోస్ట్ చేస్తున్నానండి. మేము యాక్చువల్గా బ్లాక్ గ్రానైట్కి వెళ్దాం అనుకున్నాము. వైట్ అయితే మెయింటెనెన్స్ ఎక్కువ అవుతుందని చెప్పి మేము బ్లాక్ అయితే ప్రిఫర్ చేస్తున్నామండి. ఇక్కడ ఇంకొక షాప్కి వెళ్ళామండి, మోటో అని చెప్పి. మేము అక్కడైతే గ్రానైట్ సెలెక్ట్ చేసేసుకున్నాము. బ్లాక్ గెలాక్సీ సెలెక్ట్ చేసుకున్నామండి. ఇవి వచ్చేసి టైల్స్ అంట, గ్రానైట్ కాదండి. ఇవి కూడా కౌంటర్ టాప్కి గ్రానైట్ బదులు ఇలా టైల్స్ వేస్తున్నారు. దీంట్లో నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయండి, చాలా బాగున్నాయి. కానీ ఇది ఎడ్జెస్లో చాలా ఫాస్ట్గా విరిగిపోతాయంట. కానీ మెయింటెనెన్స్ కొంచెం ఎక్కువే ఉంటుందంటండి. ఇవి యాజ్ ఇట్ ఈజ్ టైల్స్, ఇది న్యాచురల్గా ఫామ్ అయింది కాదండి. ఇవి మెషిన్తో టైల్స్ ఎట్లా ప్రిపేర్ చేస్తారో ఇవి కూడా అలా ప్రిపేర్ చేస్తారంట. బట్ దీంట్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయండి, నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. డిజైన్స్ కూడా చాలా బాగుంది. కానీ ఎడ్జెస్లోని కట్ చేసేటప్పుడు విరిగిపోతాయంటండి. టైల్స్ అట్లా ఫిక్స్ చేసేటప్పుడు కార్నర్స్లో కొంచెం విరిగిపోతాయో ఇవి కూడా అట్లా విరిగిపోతాయంటండి. ఈ టైల్స్లో డిజిటల్ ప్రింట్ గట్రా చాలా ఉన్నాయి మోడల్స్ అయితే. మీరు ఎవరన్నా ప్రిఫర్ చేయాలనుకుంటే ఇట్లా టైల్స్ మోడల్ కూడా ఉన్నాయండి కౌంటర్ టాప్ మీద వేసుకోవడానికి. గ్రానైట్ అయితే కొంచెం రఫ్గా యూస్ చేసిన ప్రాబ్లం ఉండదంటండి. అందుకే మేమైతే గ్రానైట్కి వెళ్ళాము. బ్లాక్ గెలాక్సీకి వెళ్ళామండి. లుక్ అయితే చాలా బాగుంది. వేసిన తర్వాత ఏ టైప్ లుక్ వస్తుందో తెలియదు. సో మోటో షాప్లో మియాపూర్లో మోటో అని చెప్పి ఉంది. పేరు కూడా నాకు సరిగ్గా తెలియదండి. మీకు ఎవరికన్నా కావాలి అంటే ఆ లింక్, షాప్ లింక్, గూగుల్ మ్యాప్స్ లింక్ నేను కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను. ఒకవేళ మీకు కావాలంటే నాకు కామెంట్ చేయండి. మాకైతే గ్రానైట్కి 15,000 అయ్యిందండి. మొత్తం ఫోర్ పీసెస్ తీసుకున్నాము. అక్కడ మనం కిచెన్ అండ్ మనకి ఏవే ప్లేసెస్లో గ్రానైట్ కావాలో అవి కౌంట్ చేసుకుంటే, ఆ లెంత్ మెజర్ చేసుకుంటే వాళ్ళు అంత క్యాలిక్యులేట్ చేస్తారు ఏదెక్కడికి కావాలో. సో మేము నెక్స్ట్ అయితే టైల్ సెలెక్షన్కి వెళ్ళామండి. ఫస్ట్ ఒక షోరూమ్కి వెళ్ళాము. అక్కడైతే నాకు అంత కిచెన్ సంబంధించి ఎక్కువ మోడల్స్ ఏమీ కనిపించలేదు. నెక్స్ట్ ఇంకొక షాప్కి వెళ్ళామండి. అక్కడైతే బీభత్సమైన రేట్లు ఉన్నాయి, మామూలు రేట్ కాదు. ఒక్కొక్క టైల్ కాస్ట్ ఒక్కటి 1200 అంట. నేను లిటరల్గా అయితే షాక్ అయ్యాను. ఈ టైల్స్ కాస్ట్ అయితే తెలియదు కానీ ఇవి కూడా ఎక్కువే ఉన్నాయండి టైల్స్ కాస్ట్. బట్ మేము ఆ షోరూంలోనే తీసుకున్నాము. మా రేంజ్కి, మా బడ్జెట్లో వచ్చేదే తీసుకున్నామండి. కిచెన్లో టైల్ అయితే మనం గ్లాసీ ఫినిష్కి వెళ్ళాలండి. అంటే దీంట్లో టైల్స్లో కూడా మ్యాట్ ఫినిష్ ఉంటుంది. దాంట్లో మనం గ్లాసీ ఫినిష్కి ప్రిఫర్ చేయాలండి. హ్యాండ్ వాష్ ఆ టైప్ దగ్గర అయితే కొంచెం మ్యాట్కి వెళ్ళినా పర్లేదు, కానీ కిచెన్లో అయితే గ్లాసీ ఫినిష్కి వెళ్ళాలండి టైల్స్లో. అక్కడ మనకి ఆవిరి కట్ట పడుతుంది కదండి, అది బ్యాక్ సైడ్ ఉండిపోతుంది. అది గ్లాసీ ఫినిష్ అయితే కొంచెం చేత్తో తుడుచుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ టైల్సేనండి, ఈచ్ టైల్ ఒకటి 1200 అంట. హై గ్లాసీ అంట. టైల్స్లో కూడా మనకి లామినేట్స్ ఎట్లా ఉంటాయో
ఇవి కూడా హై గ్లాసీ అంటండి. ఇది ఒక్కొక్కటి 1200 అంట పీస్ వచ్చేసి. మన కిచెన్కి తీసుకువెళ్ళాలంటే మనకి ఒక 4 బాక్సెస్ పడతాయండి. ఇదే దాదాపు మనకి ఒక 20 పైన అయిపోతుంది. అందుకే మేమైతే ఇవి అసలు వెళ్ళలేదు, మా బడ్జెట్ క్రాస్ అయిపోతుంది. మేము హార్డ్లీ వేసుకుందంటే ఒక 5,000-6,000లో మొత్తం క్లోజ్ చేసేద్దాము అని. ఇవైతే హై గ్లాసీ అండి, ఎవరికన్నా యూజ్ అవుతుంది. ఈ రేట్లో కూడా టైల్స్ ఉంటాయా అని చెప్పి తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పి ఫొటోస్ తీసాను. ఇదైతే వీడియో తీయడానికి ఒప్పుకోలేదండి, మాకు నచ్చినవి ఫొటోస్ తీసుకోమన్నారు కోడ్ కోసం. సో అందుకైతే ఫొటోస్ తీసుకున్నాము. అవి ఈ రేట్లో కూడా టైల్స్ ఉంటాయా అని చెప్పి తెలియని వాళ్ళకి చూపిద్దాము అని చెప్పి ఈ వీడియోలో ఈ ఫొటోస్ అయితే ఇంక్లూడ్ చేస్తున్నానండి. ఇవన్నీ అయితే హై గ్లాసీయే. ఇది ఇంకా కాస్ట్ ఎక్కువ అంటండి ఈ రకం టైలు. ఇవి థిక్నెస్ కూడా 9 mm థిక్నెస్ ఉంటుందంట. యాక్చువల్గా నార్మల్ టైల్స్ అయితే ఇంకా తక్కువ ఉంటుందంటండి. ఇవైతే థిక్నెస్ అయితే ఎక్కువ ఉంటుంది, అది కాస్ట్. దీనిపైన ఒక టైప్ ఆఫ్ గ్లాసీ వస్తుందంటండి, అందుకే ఇదంతా కాస్ట్ ఉందంట. మేము సెలెక్ట్ చేసుకున్న టైల్ వచ్చేసి 75 రూపీస్ పడిందండి. సో మాకు 65 or 60 రూపీస్కి ఇచ్చినట్టున్నారు. సో మా బడ్జెట్లో అయితే 6,000కి కంప్లీట్ అయిపోయిందండి, క్లోజ్ అయిపోయింది. మేము కిచెన్కి అయితే ఇది టైల్ సెలెక్ట్ చేసుకున్నాము. అండ్ మళ్ళీ హ్యాండ్ వాషింగ్ దగ్గర ఈ టైల్ సెలెక్ట్ చేసుకున్నామండి. కొంచెం దూరానికి చాలా బాగుంది అని చెప్పి ఆ 2 టైల్స్ సెలెక్ట్ చేసుకున్నాము. ఆ కిచెన్లోకి వచ్చేసి వైట్, మా గ్రానైట్ రాయి అయితే బ్లాక్ కదా, సో దాంట్లో కొంచెం వైట్ మార్క్స్ వచ్చినాయి, మొల సెట్ అవుతుందని చెప్పి అది తీసుకున్నామండి. దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్